ఈరోజు తిరుమల క్షేత్రంలో తిరుమలలో అన్యమతస్థుడు పురోహిత సంఘం వద్ద నమాజ్ చేస్తూ కొన్ని వీడియోలో సోషల్ మీడియాలో న్యూస్ ఛానల్లో రావడం జరిగింది. దీని పూర్వపరాలు నేను విచారిస్తే ఉద్దేశపూర్వకంగా వైసీపీలో ఉన్నటువంటి కొందరు నాయకులు తిరుమల ప్రతిష్టతను దిగజార్చే విధంగా ఉద్దేశపూర్వకంగా ఇలాంటి చర్యలకి పాల్పడుతున్నారని చెప్పి తెలవడం జరిగింది. ఖచ్చితంగా వీరి మీద క్రిమినల్ కేసులు నమోదు చేయబోతున్నాం. రాజకీయంగా ఎదుర్కోవాలి తప్ప ఇలా భగవంతుణ్ణి రాజకీయాల్లోకి తీసుకొని వచ్చి ఎన్డీఏ ప్రభుత్వంలో భద్రత లేదు, స్వామివారికి రక్షణ లేదు అని చెప్పి ఒక ఉద్దేశంతో శ్రీవారి భక్తుల్ని అయోమయంలోకి తీసుకుపోయే ప్రయత్నం చేస్తున్నారు. గతంలో కూడా గోశాలలో జరిగినటువంటి విషయం కూడా వాస్తవాలు లేనప్పటికీ దాంట్లో ఏదో ఉన్నట్టు శ్రీవారి భక్తుల్లోకి తీసుకుపోయి ఇప్పటికే భక్తుల దగ్గర చీయని పెంచుకున్న సిగ్గు లేకుండా ఈరోజు మళ్ళీ ఇలాంటి చర్యలకి పునరావృతం చేస్తున్నారు. ఖచ్చితంగా దీని వెనక ఉన్న వ్యక్తుల్ని ఖచ్చితంగా గుర్తించి వారి మీద క్రిమినల్ కేసులు నమోదు చేసే దిశగా నేను టీటీడీ అధికారులతో మాట్లాడి వారి మీద చర్యలు తీసుకోబోతున్నాం. ఇది మంచిది కాదు. రాజకీయాల్లో రాజకీయంగా ఎదుర్కొంటాం. భగవంతుని అడ్డం పెట్టుకొని ఇలాంటి రాజకీయాలు చేయడం మంచిది కాదు. ఖచ్చితంగా ఇలాంటి చర్యలు చేస్తున్నటువంటి వైసీపీ నాయకుల్ని నేను తీవ్రంగా హెచ్చరిస్తున్నా. పవిత్ర పుణ్యక్షేత్రమైనటువంటి తిరుమలలో ఈరోజు జరిగినటువంటి సంఘటన యావత్ హిందూ ప్రపంచాన్ని, హిందూ భక్తులను కలిచివేసింది. అక్కడికి ఒక ట్యాక్సీలో వచ్చినటువంటి ముస్లిం డ్రైవర్, ముస్లింలు రావడం తప్పు కాదు, ముస్లింలలో కూడా ఎంతోమంది వెంకటేశ్వర స్వామిని భక్తితో పూజించేటటువంటి వారు ఉన్నారు. కానీ టీటీడీ చట్టాలు చాలా క్లియర్గా హిందూయేతర వ్యక్తులు ఎవరు కూడా హిందూ మతానికి సంబంధించినటువంటివి కానటువంటి ప్రాక్టీసెస్ ఏదన్నా చేస్తే వాళ్ళందరూ కూడా శిక్షార్హులు అవుతారు. అలాంటివి చేయడానికి ఏమాత్రం కూడా తిరుమలలో వీలుండదు. మరి ఈ వ్యక్తి నమాజ్ చేయగలిగేటటువంటి అవకాశం ఎలా వచ్చింది? పదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కొన్ని నెలలుగా తిరుమల క్షేత్రంలో విజిలెన్స్ లోపాలు కొట్టొచ్చినట్టుగా కనపడుతున్నాయి. అధికారుల మధ్యన సమన్వయ లోపం లేకపోవడం కారణంగానే అనేకమైనటువంటి దుర్ఘటనలు కొండపైన జరుగుతున్నాయని వాపోతూ వస్తూ వచ్చింది. మరోసారి అవి నిజమని నిరూపితమైంది. ఈరోజు అతనిని నమాజ్ చేయడానికి ఎలా అనుమతించబడ్డాడో తెలియదు. సరే, అక్కడ అతను నమాజ్ చేస్తుంటే ఆ విజిలెన్స్ వాళ్ళు ఏం చేస్తున్నారో తెలియదు. అసలు విజిలెన్స్ వాళ్ళు ప్రాపర్ పెట్రోలింగ్ చేస్తున్నారో లేదో కూడా అర్థం కావడం లేదు. వరుసపెట్టేటువంటి ఘటనలు, కొండ పైన గుడి మహాద్వారం వరకు భక్తులు చెప్పులు వేసుకొని రావడం, విమానాలు గుడిపైన ఎగరడం, ఎగ్ బిర్యానీలు టెంపుల్ దగ్గరలోనే కొంతమంది భక్తులు తినడం, మందు కొండ మీద దొరకడం, పాన్, గుట్కా ఇట్లాంటి మసాలాలన్నీ కూడా పైన కొండపైకి చేరుకోవడం, ఇవన్నీ కూడా చాలా అతి దారుణమైనటువంటి విషయాలు. పరిపాలనను టీటీడీలో తీసుకువస్తామని మాట్లాడినటువంటి వ్యక్తి మాటలు ఇప్పుడు ఏమయ్యాయి? సనాతన ధర్మపు ముసుగును వేసుకున్నటువంటి మరో వ్యక్తి ఎక్కడికి పోయాడు? ఎందుకని నోరు తెరవట్లేదు? అయ్యా, రాజకీయాలని అటుంచి భక్తుల మనోభావాలకు సంబంధించినటువంటి విషయాలలో మీరు కఠినమైనటువంటి నిర్ణయాలు తీసుకోండి అని పదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మిమ్మల్ని కోరుతోంది. మీకు ఈ విషయంలో మేము సంపూర్ణమైనటువంటి సహకారాన్ని అందిస్తాం. రాజకీయాలు చేయడానికి మేమేం లేం, తప్పులను ఎత్తి చూపుతున్నాం. ఈరోజు ఒక తప్పును ఎత్తి చూపితే ఇక్కడ ఉన్నటువంటి స్థానిక బీజేపీ నాయకుడు దీనికి అంతటికీ కారణం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులని మాట్లాడుతున్నారు. నమాజ్తో, ఒక ముస్లిం వ్యక్తి కొండ మీద చేసినటువంటి నమాజ్తో స్థానిక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకి ఏ విధమైనటువంటి సంబంధం ఉందండి? ఈ పద్ధతి మారాలి, ఈ దారుణాలు ఆగాలి. గోవులు చనిపోవడము, ఇవన్నీ వరుసపెట్టి తొక్కిసలాట జరగడము, కొండపైన ఓ పిల్లోడు 3 అంతస్తుల మేడపై నుంచి కింద పడి చనిపోవడము, ఇవన్నీ కూడా క్లియర్గా పరిపాలనా వ్యవహారాల్లో మీరు పూర్తిగా ఫెయిల్ అయ్యారన్నటువంటి వాస్తవాలని బయట పెడుతున్నాయి.